మాజీ మంత్రి జోగి రమేష్ పై దాడి అమానుషమని బీసీ యువసేన వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శరత్ కుమార్ తీవ్రంగా ఖండించారు. మాజీ మంత్రి బీసీ నాయకులు జోగి రమేష్ పై దాడి అమానుషమని బీసీ యువసేన వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శరత్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలోని జాగృతి బ్లడ్ బ్యాంక్ వద్ద ఏర్పాటు చేసిన పులే విగ్రహం వద్ద ఆయనకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీలపై దాడులు ఎక్కువయ్యాయని అన్నారు. బీసీలను కూటమి ప్రభుత్వం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకొని వారిపై దాడులకు పాల్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ యువసేన నాయకులు వానపల్లి వెంకటేష్, బొట్టు శ్రీను, రవి, మైనార్టీ నాయకులు షరీఫ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకు, మా బీసీ సోదరులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఈ ముఖ్య సమావేశం మన జ్యోతిరావు పూలే గారి దగ్గర పెట్టడం ముఖ్య విశేషం ఏంటంటే, బీసీలపై దాడి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలు అడ్డం పెట్టుకొని ఓట్ బ్యాంకుని అయితే వాడుకుంటారు తప్ప ఎప్పుడు కూడా బీసీలకు ఇస్తానన్న పదవులు కానీ హామీలు కానీ నెరవేర్చేది ఎప్పుడు లేదు గత టీడీపీ ప్రభుత్వం నుంచి. అదేవిధంగా ఇప్పుడు ముఖ్యంగా చూసుకునేటట్టయితే మన బీసీ సోదరుడు మన జోగి రమేష్ గారు మాజీ మినిస్టర్ అయ్యింది, ఇంటిపై దాడి చేయడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి మరి ముఖ్యంగా నేను చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే ఈ కూటమి పాలన వచ్చిన తర్వాత 2024 మన పిఠాపురంలో ఎస్సీలపై దాడి చేయడం జరిగింది. 2025 బీసీవై పార్టీ బోడే రామచంద్రరావు గారిని ప్రశ్నించడానికి వెళ్తే అడుగున కూడా ఒక బీసీ నేతనే పోలీసులతో అడ్డగట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే మన బీసీలపై పోలీసులు వ్యవస్థను చూస్తున్నా సరే అసలు ఏమీ పట్టించుకోవట్లేదు. చాలా అతి దారుణంగా ఉంది. ఇది రాక్షస పాలన అయితే మరి ముఖ్యంగా జరుగుతుంది. ఈ ఆంధ్రప్రదేశ్ మరో బీహార్ లాగా తయారైపోయిందని మరి ముఖ్యంగా చెప్పగలదు. ముఖ్యంగా చెప్పాలంటే కనుక బీసీలకి ఎటువంటి న్యాయం కానీ పదవులు కానీ గతంలో చూసుకుంటే మనకి పదవులు ఇచ్చిన ప్రభుత్వం ఉంది. ఇప్పుడైతే కనుక బీసీలకి పదవి ఇస్తామని చెప్పేసి అని ఏ ముఖ్యమైన కూటమి వాళ్ళకి కూడా బీసీ సోదరులకి ఎవరికి కూడా న్యాయం జరగదు, చాలా నిస్సంగా ఉన్నారని చెప్పి ఈ మరి ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. మరి ముఖ్యంగా రాజమండ్రి సిటీ మన ఎక్స్ఎంపీ బీసీ నేత అయిన మార్గాన్ భరత్ గారిపై అయితే ప్రశ్నించడానికి వెళ్తే కనుక ఈ రోజు వరకు 13 కేసులు పెట్టడం జరిగింది. నిన్న కాక మొన్న ఎస్ఎఫ్ఐకి మద్దతు ఇస్తే అది కూడా మరి ముఖ్యంగా చేసుకొని కేసు కట్టడం జరిగింది. ఈ రోజున ఎలాగ ఉందంటే ఒక బీసీ ప్రశ్నిస్తే కేసు కడుతున్నారు. ఇదేం పరిపాలన అయ్యా బాబు. చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యంగా బీసీలు అడ్డం పెట్టుకొని ఎన్టీ రామారావు గారు బీసీ పార్టీ అన్నారు. మీరు బీసీలు కాదు, మీరు బీసీ పార్టీ అని చెప్పి ఓట్ను ఎలక్షన్ ముందేమో కుల సంఘాలతో మీటింగ్ పెట్టుకుంటారు. ఇప్పుడేమో వేసి అసలు ఆ బీసీలు పట్టించుకోరు. ఇక్కడ ఎలా జరుగుతుందంటే రావణ కష్టంగా జరుగుతుంది. ముఖ్యంగా మీరు ఇచ్చిన హామీలు అన్నీ నెరవేరిస్తే నెక్స్ట్ టైం మరి ముఖ్యంగా వస్తారు. ఇదే విధంగా జరిగితే కనుక ప్రతిసారి దాడి జరిగితే మాత్రం మీరు 2029 జనాలే బుద్ధి చెప్తారు. బీసీలు త్వరలో అందరూ కలిపి మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. ఎస్సీ బీసీలు అందరూ మీకు కలుపుకొని కూడా త్వరలో రాజమండ్రిలో పెద్ద మీటింగ్ పెట్టుకొని అందరిని కలుపుకొని వెళ్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది.